ఓం శ్రీ హనుమతే నమ. ఈరోజు మనం శ్రీరామదూత వైభవం గురించి తెలుసుకుందాం. తులసీదాసుని తపస్సు, హనుమంతుని కరుణ. ఈరోజు మనం ఒక మహోన్నతమైన శక్తి గురించి మాట్లాడుకుందాం. అది హనుమాన్ చాలీసా. లోకంలో ఎన్నో స్తోత్రాలు ఉండవచ్చు, కానీ చాలీసాకు ఉన్న ప్రత్యేకత వేరు. ఇది కేవలం అక్షరాల కూర్పు కాదు, ఒక భక్తుని ఆర్తనాదం, ఒక దైవదూత అభయహస్తం. వాల్మీకి మహర్షి రామాయణాన్ని సంస్కృతంలో అందిస్తే ఆ వాల్మీకి అంశతోనే కలియుగంలో గోస్వామి తులసీదాస్ గారు జన్మించారు. తులసీదాస్ గారి జననం సామాన్యమైనది కాదు. ఆయన తల్లి గర్భంలో 12 నెలలు ఉన్నారు. పుట్టగానే ఏడవడానికి బదులు రామ్ రామ్ అని పలికారు. నోట్లో 32 పళ్లతో 5 ఏళ్ల బాలుడి పరిమాణంతో పుట్టిన ఆ బిడ్డను చూసిన అందరూ భయపడి అరిష్టం అన్నారు. తల్లి చనిపోయింది, తండ్రి వదిలేశాడు. కానీ ఆ అనాథను జగన్మాత పార్వతీదేవి హక్కున చేర్చుకుంది. స్వయంగా అమ్మవారే వచ్చి ఆ బిడ్డకు అన్నం పెట్టిందంటే ఆ తులసీదాసు ఎంతటి కారణ జన్ముడో ఆలోచించండి. పెరిగి పెద్దయ్యాక ఆయనకు పెళ్ళయింది. తన భార్య రత్నావళిపై అమితమైన మోహంతో ఉండేవాడు. ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్తే ఆ విరహాన్ని తట్టుకోలేక అపరాత్రి వేళ భయంకరమైన వానలో పొంగి పొర్లుతున్న నదిని ఒక శవాన్ని పట్టుకుని ఈదుకుంటూ వెళ్లారు. గోడ ఎక్కడానికి పామును తాడు అనుకుని పట్టుకున్నారు. అప్పుడు రత్నావళి అన్న ఒక్క మాట ఆయన జీవితాన్ని మార్చేసింది. నా మీద ఉన్న ఈ వ్యామోహంలో 16వ వంతు ఆ శ్రీరామచంద్రమూర్తి మీద ఉంటే ఈ పాటికి నీకు మోక్షం వచ్చేది కదా అని. ఆ మాట ఒక బాణంలా ఆయన గుండెకు తగిలింది. మరుక్షణమే వెనుదిరిగి కాశీకి బయలుదేరారు. కామం కాస్త రామభక్తిగా మారింది. రామ దర్శనం కోసం తులసీదాసు తపించిపోతుంటే ఒక ప్రేతం ద్వారా ఆయనకు హనుమంతుని గురించి తెలిసింది. రామాయణ ప్రవచనం ఎక్కడ జరిగినా అందరికంటే ముందు వచ్చి అందరికంటే చివర వెళ్ళే ఒక ముసలి విప్రుడే హనుమంతుడని తెలుసుకున్నారు. ఆ పాదాలను గట్టిగా పట్టుకున్నారు. హనుమ కరుణించి చిత్రకూటంలో రామదర్శనం చేయించారు. ఒక చిలుక రూపంలో వచ్చి తులసీదాసు చందనం తీస్తున్నాడు, రాముడు బొట్టు పెట్టుకుంటున్నాడు అని హనుమ పాడుతుంటే సాక్షాత్తు శ్రీరాముడు వచ్చి తులసీదాసు చేతి చందనాన్ని స్వీకరించి ఆయనకు తిలకం దిద్దాడు. భక్తుని కోసం భగవంతుడు దిగిరావడం అంటే ఇదే. శివాజ్ఞతో తులసీదాసు గారు సామాన్య ప్రజల కోసం రామచరిత మానస్ను అవధి భాషలో రాశారు. పండితులు దీన్ని అవమానిస్తే స్వయంగా విశ్వేశ్వరుడే ఆ గ్రంథంపై సత్యం, శివం, సుందరం అని సంతకం చేసి దాని గొప్పతనాన్ని చాటారు. ఇక హనుమాన్ చాలీసా ఆవిర్భావం వెనుక ఉన్న గాథ వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. తులసీదాసు మహిమలు చూసి అసూయపడిన అక్బర్ చక్రవర్తి ఆయన్ని బంధించి నీ రాముణ్ణి చూపించు అని గద్దించాడు. తులసీదాసు చెరసాలలో ఉండి హనుమను ప్రార్థిస్తూ ఈ 40 చౌపాయి అంటే శ్లోకాలను ఆలపించారు. మరుక్షణమే లక్షలాది వానరాలు రాజభవనంపై దాడి చేశాయి. చక్రవర్తి భయపడి తులసీదాసు పాదాలపై పడ్డాడు. అప్పుడు పుట్టిందే ఈ మహామంత్రం. శ్రీ గురు చరణ సరోజరజ అని మొదలయ్యే ఈ స్తోత్రం మన మనసును అనే అద్దాన్ని శుభ్రం చేస్తుంది. గురువు పాదధూళి తగిలితే తప్ప మనలోని అజ్ఞానం పోదు. బుద్ధిహీనతను జానికే అంటూ మనం హనుమను వేడుకుంటే ఆయన మనకు బలాన్ని, బుద్ధిని, విద్యను ప్రసాదిస్తాడు. మనలోని క్లేశాలను, వికారాలను హరిస్తాడు. హనుమాన్ చాలీసా చదివితే భయం పోతుంది, రోగాలు నయమవుతాయి,
అసాధ్యమైన పనులు సుసాధ్యం అవుతాయి. ఎందుకంటే హనుమ కేవలం ఒక వానరుడు కాదు, ఆయన పరమశివుని అంశ, రాముడికి ప్రాణ సమానుడు. మనం రామకథ వింటున్నప్పుడు మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే ఆ పక్కనే హనుమంతుడు కన్నీళ్లు తుడుస్తూ ఉంటాడు. ఆ నమ్మకంతో, ఆ భక్తితో ఈ చాలీసాను పఠించండి. ఆంజనేయుని అభయం మనందరికీ శ్రీరామ రక్ష. ఓం శ్రీ హనుమతే నమః. సీతారామచంద్రాయ నమః.